ఒక వార్తని ఇన్డెప్త్గా చూస్తే దాని వెనకాల ఉండేటువంటి కథలు అర్థమవుతాయి. కాకపోతే ఇప్పుడు అటో ఇటో తీసుకుని ప్రజల్ని తప్పుదో పట్టించేటటువంటి వార్తలు రాసుకొస్తున్నారు కాబట్టి అసలు పాయింట్ సమస్య పక్కెళ్ళిపోతుంది. అమరావతి ప్రాంతంలో 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూములు ఇచ్చారు. వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చారా? నేను చెప్పేది అబద్ధమైతే చూడండి, ఇచ్చారా? మొన్ననే కదా జడ శ్రవణ్ కుమార్ గారు కదా చెప్పింది వివరంగా. ఎవరికి ఇవ్వలేదని అక్కడ ఓ 10,000 మందికో ఏమో ఇచ్చారు అన్నటువంటిది. 10,000 మందికి ఇది 10,000 ఎకరాలు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక 100 మందికో ఏమో ఇచ్చారు, 100-200 మందికో ఇచ్చారు, మ్యాక్సిమం 1000 మందికి ఇచ్చి ఉంటారేమో. అది కూడా ఈ అసైన్ భూములు తీసుకున్నటువంటి వాళ్ళకి ఇచ్చారు తప్పించి మిగతా రైతులకి ఇవ్వలేదు. ఇచ్చుంటే అసలు ఈ గొడవ ఉండేది కాదు కదా. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో కొంతమందికి తెలివితేటలు ఎక్కడి నుంచి వెళ్ళినాయి అంటే 29 గ్రామాల ప్రాంతంలో భూమికి బదులుగా అక్కడే భూమి ఇస్తామన్నారు. కానీ కొంతమంది ఏం చేశారు, భూసేకరణని వేరే ప్రాంతంలో తీసుకుంటామన్నారు కదా. మళ్ళీ అప్పటికి 33,000 ఎకరాల్లోనే కట్టడం దిక్కుమొక్కు లేదు. 33,000 ప్లస్ ఇంకో 20,000 ఎకరాలు ప్రభుత్వం 55,000 ఎకరాల్లోనే ఈడ్చిపెడితే 4 బిల్డింగులు కట్టలేదు. అది చాలదని మళ్ళీ భూసేకరణ కిందే పక్కనున్న ప్రాంతాలు తీసుకోవడానికి ప్రయత్నించారు. గుర్తుందే? అప్పుడే కదా పవన్ కళ్యాణ్ ఆందోళన చేయడం, అప్పుడే అక్కడికి వచ్చి పెరుగన్నం తింటాం, ఇదంతా జరిగింది అప్పుడే. అలా తీసుకున్నటువంటి భూములలో అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత ఇవ్వనన్నోళ్ళని వదిలేసేయండి అన్నారు, ఇస్తామన్న వాళ్ళని తీసుకున్నారు. అప్పుడు అంటే ఇస్తామన్న వాళ్ళని కాదు, అప్పటికి తీసేసుకున్న వాళ్ళే అటు పెట్టేసుకున్నారు. అలాంటి భూములలో అక్కడ తీసుకున్న భూములు అంటే ఈ 29 గ్రామాల భూములకి ఆ ప్రాంతంలో భూములు కేటాయించే ప్రయత్నం చేశారు. దాన్ని జగన్ సర్కార్ వచ్చి క్యాన్సిల్ చేసి మళ్ళీ అమరావతి ప్రాంతంలోని ఈ 29 గ్రామాల్లో ఇవ్వడానికి సిద్ధపడింది. దాని మీద మళ్ళీ కేసేసి ఆపుకొచ్చారు. నోటీసులు ఇవ్వలేదు మాకు అన్నది. నోటీసులు ఇచ్చి చేయండి అయ్యా అంది కోర్టు. అసలు పాయింట్ ఏంటి, అక్కడ రైతులకి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి వాళ్ళ కోసం పోరాడుతున్నట్టుంది. అంటే సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీ జేబులో నుండి ఓ ₹1,00,000 లాక్కుని ఈయనకి అన్యాయం జరుగుతోంది, అన్యాయం చేసిన వాడిని శిక్షించాలి అన్నట్టుంది. అది ఇప్పుడు అసలు కథ.